గైస్ ఈ రీల్ వచ్చేసి టీజీఎంసెట్ 2025 ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారి కోసం మాత్రమే అనమాట. గైస్ ఇంకా ఎగ్జామ్కి వచ్చేసి 5 days కూడా లేదనమాట. కానీ ఇంకా మీరు స్ట్రాటజికల్గా ఫాలో అవ్వకపోతే మాత్రం మీరు చాలా అంటే చాలా లాస్ అయిన వాళ్ళు అవుతారు. గైస్ మీరు లాస్ట్ 10 days 15 daysలో మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసి ఉంటారు కదా, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 160కి 50 మార్క్స్ లేదా 60 మార్క్స్ ఈ రేంజ్లో కానీ వస్తుంటే మాత్రం నేను ఇప్పుడు 5 daysలో చేయాల్సిన స్ట్రాటజీ అయితే చెప్తాను. ఈ స్ట్రాటజీ కానీ ఫాలో అయితే మాత్రం ఆ వస్తున్న 50-60 మార్క్స్కి ప్లస్ 20 మార్క్స్ యాడ్ అవుతున్నట్లు 70-80 మార్క్స్ అయితే మీరు ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి చాలా చాయిసెస్ అయితే ఉంటాయి అనమాట. మెయిన్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఇప్పుడు చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, హై వెయిటేజ్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి, ఆ చాప్టర్ ఈ చాప్టర్ అంటూ నేనైతే చెప్పను అనమాట. అలా చెప్పిన ఈ 5 daysలో మీరు ఎక్కువ ఏమీ చేయలేరు, ఎక్కువ కూడా పీకేది అంటూ ఏమి ఉండదు అనమాట. అంటే ఎక్కువ ఏం స్కోర్ చేయలేరు అని అయితే చెప్తున్నాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు మ్యాథ్స్లో వచ్చేసి ఎస్పెషల్గా చూసుకుంటే ఫుల్ లెంత్గా మీరు అన్ని చాప్టర్స్ నుండి ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ప్రతి చాప్టర్ ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయో అన్ని ఫార్ములాస్ మీ బ్రెయిన్లో ఉండేలా ఈ 5 daysలో అయితే స్ట్రాటజికల్గా ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అవసరమైతే బై హార్ట్ కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అది ఫార్ములాస్ అంటే నాట్ ఓన్లీ మ్యాథ్స్ అనమాట, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఫార్ములాస్ ఏ ఫార్ములాస్ ఉన్నా అది మీ బ్రెయిన్లో ఉండేలా అయితే చూసుకోండి. అండ్ ఇంకా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు ఫిజిక్స్లో వచ్చేసి ఫిజికల్ వరల్డ్ కావచ్చు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ చాప్టర్స్ ఉంటాయి కదా, ఈ చాప్టర్స్ని 1 day చాలన్నమాట ప్రిపేర్ అవ్వడానికి. బట్ మీకు 5 days అయితే ఉంది. సో ఫస్ట్ ఈ చాప్టర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి సో దట్ మీరు ఫిజిక్స్లో కూడా మంచి స్కోర్ అయితే చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ కెమిస్ట్రీలో చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు కొన్ని ఆర్గానిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటి పేర్లు ఐడెంటిఫై చేయడం కావచ్చు, పేర్లు ఇస్తే ఆర్గానిక్ స్ట్రక్చర్ డ్రా చేయడం కావచ్చు, అండ్ నేమ్డ్ రియాక్షన్స్ కావచ్చు, ఇవి గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ మీరు ఇంకా మీ మార్క్స్ అయితే బూస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే గైస్ ఇక్కడ నేను నేమ్డ్ రియాక్షన్ నుండి కెమిస్ట్రీలో వచ్చేసి డ్యామ్ షూర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో అందుకని నేమ్డ్ రియాక్షన్ ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఆర్గానిక్ స్ట్రక్చర్స్ కావచ్చు అండ్ వాటి నేమ్స్ కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ 5 daysలో కానీ ఈ విధంగా మీరు స్పీడ్ రివిజన్ చేసినట్లయితే మాత్రం, ఆల్రెడీ మీరు చాప్టర్స్ ప్రిపేర్ అయినట్లయితే మాత్రం దానికి 2 or 3 times స్పీడ్ రివిజన్ కూడా చేయడానికి అయితే ప్రయత్నించండి. సో దట్ మీరు ఎక్కువ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకని నేను ఇంతగా స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే గైస్, ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ కావచ్చు, ఫస్ట్ ఇయర్ మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ అంతా మీరు ఎగ్జామ్ రాస్తున్న 3 hours అన్ని సిలబస్ మొత్తం గుర్తు రావాలంటే కష్టం అనమాట. అందుకని ఈ 5 daysని మంచిగా రివిజన్ చేయండి. సో దట్ మీకు ఆ 3 hours కూడా మంచి హ్యాపీగా అయితే ఎగ్జామ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో మరి ఆల్ ది బెస్ట్ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్ గైస్. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు అప్కమింగ్ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గైడెన్స్, కౌన్సిలింగ్ కావచ్చు, కాలేజెస్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రీల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మీ ద్వారా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్.